కడప కార్పొరేషన్ అధికారులు యెల్లో గ్యాంగ్ లో భాగంగా మారిపోయారు. మేయర్ చెప్పిన విధంగా కాకుండా టీడీపీ ఎమ్మెల్యే ఆడించినట్లల్లా ఆడుతున్నారు. కాన్ఫరెన్స్ హాల్ కు వేసిన తాళం తీయలేదు. మేయర్ నిర్వహించిన పాలక మండలి సమావేశానికి అధికారులంతా డుమ్మా కొట్టారు. హైకోర్టు ఆదేశాలున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కమిషనర్ పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది ఒకసారి చూద్దాం. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ కొట్లాట పతాక స్థాయికి చేరింది. నిబంధనలకు విరుద్ధంగా మీటింగ్ హాల్లో మేయర్ సీటు పక్కనే కుర్చీ వేయించుకున్నారు ఎమ్మెల్యే. సమావేశ మందిరానికి వేసిన తాళాన్ని తీయకపోవడంతో మేయర్ పాలకవర్గ సమావేశాన్ని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తానని ప్రకటించారు. సమావేశానికి రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లోనూ కాన్ఫరెన్స్ హాల్లోనే సమావేశం జరుపుతామని తెలిపారు. ఈ సమావేశాన్ని భద్రత నడుమ కమిషనర్ నిర్వహించాలని కోర్టు ఆదేశించినా బేఖాతరు చేశారు. దీనికి తోడు మేయర్ మీటింగ్ పెడతారన్న కాన్ఫరెన్స్ హాల్ కి కూడా తాళం వేసేశారు. కాన్ఫరెన్స్ హాలుకు తాళం తీస్తే తాము సమావేశం జరుపుకుంటామని మేయర్ కోరుతున్నా కమిషనర్ స్పందించలేదు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూర్చున్న మీటింగ్ హాల్లోనే సమావేశం నిర్వహించాలంటూ అధికారులతో మేయర్కు కమిషనర్ సమాచారం పంపారు. పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు మొత్తం 38 మంది కమిషనర్ తీరును నిరసిస్తూ తాళం వేసిన కాన్ఫరెన్స్ హాలు ముందే వరండాలో పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ నిర్వహించిన సమావేశానికి కమిషనర్ సహా అధికారులంతా డుమ్మా కొట్టారు. మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో కండక్ట్ చేయమని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా హైకోర్టు ఆర్డర్స్ కూడా చూడడం జరిగింది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టమంటే మేము మీటింగ్ హాల్లో పెట్టాం, మీరందరూ ఆడ పైకి రండి అంటాడు. అంటే ఒక నియంతలాగా వివరిస్తున్నాడు కమిషనర్. మేయర్ పాలకవర్గ సమావేశాన్ని తాళం వేసిన కాన్ఫరెన్స్ హాలు ముందే సమావేశం నిర్వహిస్తున్న బాధ్యత వహించాల్సిన కమిషనర్ మాత్రం ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం మీటింగ్ కు హాజరు కాలేదు. కార్పొరేషన్ బిల్డింగ్ లో 2వ ఫ్లోర్ లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటే పైన 4వ ఫ్లోర్ లో ఉన్న కమిషనర్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మెజారిటీ సభ్యుల హాజరుతో ఎజెండాలోని అంశాలను చర్చించి సభ్యులు ఆమోదించారు. పాలకవర్గ సమావేశ నిర్వహణ విషయంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్, సూపరింటెండెంట్ సహకరించలేదని వారిని జీహెచ్ఎంసీ యాక్ట్ 104 ప్రకారం ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు సమావేశంలో తీర్మానించారు. ప్రజా సమస్యలపై కార్పొరేషన్ ప్రాంగణంలోనే సమావేశం జరుగుతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గాని కార్పొరేషన్ కమిషనర్, ఇతర ఫిరాయింపు కార్పొరేటర్లు హాజరు కాలేదు. వారు ప్రజా సమస్యల కంటే ఎమ్మెల్యే కుర్చీ పోరాటమే ముఖ్యమని భావిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.